40 సంవత్సరాల క్రితం పుట్టలో వెలిసిన రేణుకెళ్ళమ్మ ఇక్కడికి వచ్చే భక్తులకి కష్ట సుఖాలను దరచేయనియదనేది ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం. అది ఎక్కడో కాదు, నల్గొండ జిల్లాలోని దర్శపురంలో వెలిసిన స్వయం శ్రీ రేణుకెళ్ళమ్మ చరిత్ర గురించి ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆలయ అర్చకులు దామోదర్ మన ముందున్నారు, ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమః. పేరు దామోదర్ రావు. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానంలో అర్చకునిగా పనిచేస్తున్నాను. ఇక్కడ శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక్యాం జగత్ కుటుంబిరాం జగత్ రక్షణార్థం అవతరణ్యస్య జమదగ్ని మహాముని సమేతస్య శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారు ఇక్కడ 40 సంవత్సరాల క్రితము అమ్మవారు పుట్టలో వెలిశారు. అయితే అమ్మవారిని ఆ తర్వాత పుట్టలో వెలిసినప్పుడు ఇక్కడ భక్తులు కొంతమంది అమ్మవారి దగ్గరికి రావడం, ప్రతిరోజు కూడా వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే, వారికి ఏమైనా కోరికలు కావాలంటే ఇక్కడ అమ్మవారిని చూసి ఇక్కడ వచ్చిన భక్తులందరినీ చూసుకుంటూ ఈ అమ్మవారి దగ్గరికి వస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి చాలా వరకు అమ్మవారి దగ్గరికి వచ్చి పాలు పోయటము, కుంకుమ పసుపు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని సంతానం లేని వారికి సంతానము, ఆ యొక్క ధనం లేని వానికి ధనము, ధాన్యం లేని వానికి ధాన్యము ఆ అమ్మవారు ప్రసాదిస్తూ ఉండేది. కాబట్టి అమ్మవారి తర్వాత కొన్ని రోజుల తర్వాత అమ్మవారిని విగ్రహ రూపంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి ప్రతి సంవత్సరము కూడా అమ్మవారికి బ్రహ్మోత్సవాలు చేయడము, అంతేకాకుండా అమ్మవారికి ఆ యొక్క సంతానం లేని వారు ఎవరైతే వస్తే అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ యొక్క ముడుపు కట్టిన వారికి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా సంతానాలు కలుగుతూ ఉన్నాయి. ప్రతి కోరికలు ఏదైతే ఉంటుందో అమ్మవారికి కూడా కొంగు బంగారమై ప్రతి భక్తునికి కూడా అమ్మవారు ఏ కోరిక అయితే కోరుకుంటుందో అది నెరవేరుస్తూ అమ్మవారు ఇక్కడ విగ్రహ రూపంలో విరాజిల్లుతూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా భక్తులు అమ్మవారు ఏదైనా ఇబ్బందిలో ఉంటే అమ్మవారి దగ్గరకు వచ్చి పిలిస్తే మాత్రం అమ్మవారు ఖచ్చితంగా పలుకుతుంది ఇక్కడ. కాబట్టి మీ యొక్క కోరికలు ఏదైతే ఉంటుందో అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని నెరవేర్చుకోవాల్సిందిగా చెప్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారి దగ్గర ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. జ్యేష్ఠ మాసంలో అమ్మవారి జ్యేష్ఠమాస దశమి ఏకాదశి సమయంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇదే జ్యేష్ఠ మాసంలో ఈరోజు అమ్మవారికి గణపతి పూజా కార్యక్రమం జరిగింది. తర్వాత పుణ్యవాచనమైంది. సాయంకాలము హోమాలతోటి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. మరునాడు తెల్లాలి రేపు అనగా ఆ యొక్క దశమి ఏకాదశి రోజు అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం జమదగ్ని మహాముని సమేతస్య రేణుకామాత కళ్యాణ మహోత్సవం రేపు ఉదయం 10:30 ఉంటుంది. తర్వాత మరునాడు తెల్లారి 7వ తారీఖు ఉదయం శతఘటాభిషేకం ఉంటుంది. తర్వాత సాయంత్రం 4 గంటలకు బోనాల కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఎవరైతే భక్తులు ఉంటారో ఆ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అమ్మవారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ యొక్క తల్లి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనం చేస్తున్నాం. అమ్మవారు విశేషంగా మంగళవారము, శుక్రవారం, ఆదివారం రోజు అమ్మవారికి వేలాది మంది, లక్షలాది మంది వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ కోరికలు ఏదైతే నెరవేరితే అమ్మవారికి ముడుపు, సారే, చీర తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకుంటూ ఇతర రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడాను అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారికి దర్శించుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళ కోరికలు ఏదైతుందో నెరవేరగానే వాళ్ళు సారే చీరలు అన్ని పట్టుకొని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఇతర రాష్ట్రాల నుంచి ఎంతో మంది కూడా వేలాది మంది, లక్షల మంది వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అమ్మవారు వాళ్ళు భక్తులు స్వయంగా వచ్చి ఆ అమ్మవారి దయ వల్ల మాకు ఈ యొక్క కోరికలు నెరవేరాయని వారు స్వయంగా మాకు తెలియపరచడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అమ్మవారు శ్రీ రేణుకా ఎల్లమ్మ వారు రోజు దినదినాన వృద్ధి చెంది ఆ యొక్క అమ్మవారు విరాజిల్లుతూ ఉన్నారు. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో ప్రముఖ దేవాలయంగా విరాజిల్లుతూ ఉంది శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారు. శుభం భూయాత్. మేడి నాగరాజు, నల్గొండ జిల్లా నెక్కరికల్ నాది. నేను ఈరోజు ధనేశ్వరం అమ్మ రేణుకెళ్ళమ్మ టెంపుల్కి వెళ్ళినాను. ఇక్కడ గత 40 సంవత్సరాల నుంచి ఈ తల్లి జనాల కోరికలు నెరవేరుస్తూ, కోరికల భక్తులకు కొంగు బంగారమై నిలుస్తూ, మనసులో ఉన్న కోరికలు తీరుస్తూ జనాలను ఎంతో సమంజితమైన మేలు చేస్తుంది ఈ తల్లి. ఇప్పటికి 40 ఏళ్ల సంది తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంటుంది. భక్తులు ఏవైతే కోరుకుంటారో కోరుకున్న కోరిక తీర్చిన వెంటనే అక్కడ ముడుపులు చెల్లించడం, ఇక్కడ ఇంకా తల్లికి కావాల్సిన చీరలు, బట్టలు సమర్పించడం, తల్లికి నైవేద్యంగా ఎన్నో రకాలుగా వంటలు వండి పెట్టడం, ఆ తల్లికి చాలా సమభూచమైన కోరికలకు అతిథిగా జనాలు ఎన్ని సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ
ఈ ధనేశ్వరం అనే టెంపుల్ తెలంగాణ రాష్ట్రంలో చాలా ఫేమస్. తెలంగాణ రాష్ట్రంలోనే ఇది మనకు ఉండడం, ఈ తల్లి ఇక్కడ మనం వెళ్ళడం మన తెలంగాణ రాష్ట్రానికి ఎంతో పూర్వజన్మ సుకృతం. ఇలాంటి కోరికలు తీర్చే మన తల్లి మనకు ఉండడం మనకు చాలా మంచిది. దీన్ని మన తెలంగాణ రాష్ట్రంలో అందరూ గుర్తించాలని, ఇంకా డెవలప్ చేయాలని ఒక భక్తినిగా నా యొక్క ఆశయాభావం. ఆలయ అర్చకులు దామోదర్ చెప్తున్న ప్రకారం 40 సంవత్సరాల క్రితం పుట్టలో స్వయంగా రేణుకెళ్ళమ్మ వెలిసింది. ఆ తర్వాత విగ్రహావిష్కరణ జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న భక్తులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చుట్టుపక్కల జిల్లాల నుండి ఈ యొక్క భక్తులు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ కోరిన కోరికలు నెరవేరడంతో ఇక్కడ మొక్కు ఒప్పజెప్తున్నారు. ఎలాంటి మొక్కు అంటే బోనంతో పాటు ముడుపు, అదే విధంగా దేవతకి సారి లాంటి పెట్టడంతో వారి కోరికలు నెరవేరుతున్నాయని స్వయంగా మాకే చెప్తున్నారు అనేది ఈ యొక్క భక్తుల యొక్క విశ్వాసం. దీనితో పాటు రోజు రోజుకు దినదిన అభివృద్ధి చెందుతూ రాష్ట్ర నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి గిట ఈ యొక్క రేణుకెళ్ళమ్మను దర్శించుకోవడానికి వస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు జ్యేష్ఠ మాసంలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చే భక్తులకి ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది అనేది భక్తుల యొక్క నమ్మకం అని లోకలైట్ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు.